నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ న్యూస్. నేను రాజశేఖర్. ప్రధానంగా గాంధీ భవన్లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి డ్రైవ్ కంటిన్యూ చేద్దాం. ఇక గాంధీ భవన్లో ముఖాముఖి కార్యక్రమానికి ప్రజలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై తమ సమస్యలపై మంత్రికి వినతులు అందించారు. ముఖాముఖిలో పాల్గొన్న మంత్రి పొన్నం ఇక తెలంగాణ అక్క చెల్లెళ్లకు అందరికీ బతుకమ్మ, దసరా పండుగల శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా ఇప్పటికే మంత్రుల ముఖాముఖి కార్యక్రమం కోసం రాష్ట్రంలోని అన్ని జిల్లాల డీసీసీ అధ్యక్షులకు లేఖలు కూడా రాశారు. మండల కాంగ్రెస్ అధ్యక్షులు, ముఖ్య కార్యకర్తలు, అనుబంధ సంఘాలు పార్టీకి సంబంధించిన ఏవైనా సమస్యలు, ఫిర్యాదులు ఉన్నట్లయితే తన దృష్టికి తీసుకురావాలని డీసీసీ అధ్యక్షులకు లేఖ ద్వారా వివరాలు తెలిపారు. ప్రజల నుంచి వివిధ సమస్యలపై వినతి పత్రాలు స్వీకరిస్తున్నారు. సమస్య పరిష్కారానికి వెంటనే చొరవ తీసుకుంటామన్నారు మంత్రులు. ఇక మంత్రులకు సంబంధించి వారంలో 2 రోజుల పాటు మంత్రులు అందుబాటులో ఉండబోతున్నారు. కార్యకర్తలకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటూ సమస్యలు తెలుసుకునే కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. రైట్, గాంధీ భవన్లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నా ప్రభాకర్ ఈరోజు ఉన్నారు. గాంధీ భవన్ ముఖాముఖి కార్యక్రమానికి ప్రజలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై తమ సమస్యలపై మంత్రికి వినతులు అందిస్తున్నారు. ముఖాముఖిలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ తెలంగాణ అక్కచెల్లెమ్మలకు బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఇప్పటికే మంత్రుల ముఖాముఖి కార్యక్రమం కోసం రాష్ట్రంలోని అన్ని జిల్లాల డీసీసీ అధ్యక్షులకు లేఖలు కూడా రాశారు. మండల కాంగ్రెస్ అధ్యక్షులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాలు పార్టీకి సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే, ఫిర్యాదులు ఉన్నట్లయితే తన దృష్టికి తీసుకురావాలని డీసీసీ అధ్యక్షులకు ఆ లేఖల ద్వారా వెల్లడించారు. ప్రజల నుంచి వివిధ సమస్యలపై వినతిపత్రాలు స్వీకరిస్తున్నారు. సమస్య పరిష్కారానికి వెంటనే చొరవ తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ కాసేపట్లో తెలుసుకుందాం. ఇంకా ముఖ్యంగా చూసుకుంటే ఈ కార్యక్రమం ప్రారంభమైన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా నిరంకుశంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొన్న ప్రారంభమైన కార్యక్రమానికి దాదాపుగా 2వ వారం, 3వ వారం కొనసాగుతుంది. సో ఇందులో ఈరోజు పొన్నం ప్రభాకర్ పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఎవరైతే ఏ కంప్లైంట్ పై దగ్గరకు వచ్చారో వారిని రిజిస్ట్రేషన్ చేసుకోవడం, అదే ఆన్లైన్లో ఎక్కిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటున్నారు. కార్యకర్తల సంక్షేమమే కీలకంగా ప్రభుత్వం రావడానికి కారణమైనటువంటి కార్యకర్తలు చొరవ తీసుకునేందుకు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తుంది కాంగ్రెస్ పార్టీ. రైట్, గాంధీ భవన్లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నారు. అక్కడ కార్యకర్తల నుంచి, ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు గాంధీ భవన్ నుంచి. హరీష్, చెప్పండి, పూర్తిగా అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? సో ఈరోజు చాలా దిగ్విజయంగా కొనసాగుతుంది. కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన తర్వాత కార్యకర్తలు వివిధ జిల్లాల నుంచి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈరోజు పూర్తి అప్డేట్స్ ఏంటి? ఈరోజు ఎవరెవరు వచ్చారు? దీనికి సంబంధించి అప్డేట్స్ ఉన్నాయి. రైట్ రాజశేఖర్, ఏదైతే ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన లక్ష్యంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ప్రజావాణి పేరుతో కూడా ప్రజల సమస్యలకు సంబంధించి కూడా ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ప్రజా భవన్ వేదిక కూడా ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రతి శుక్రవారం నిర్వహిస్తూ వస్తుంది. ఇక మరోవైపు గాంధీ భవన్ వేదిక కూడా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సంబంధించి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక వినూత్న కార్యక్రమాన్ని ఆయన తెరలేపిన నేపథ్యం ఉన్నది. ఇప్పుడు సంబంధించి కావచ్చు,
ఎందుకంటే గత ప్రభుత్వం సంబంధించి కూడా మంత్రులతో భేటీ కావడానికి కావచ్చు, మంత్రులతో కలవడానికి కూడా ప్రత్యేకంగా వాళ్ళకి సంబంధించి అయితే వాళ్ళకి సంబంధించి కూడా అపాయింట్మెంట్ తీసుకొని కలిసే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు కూడా వాళ్ళు కలిసే ప్రసక్తి లేని గత 10 ఏళ్ల కాలంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం సంబంధించి హయాంలో కొనసాగిన నేపథ్యం ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ప్రజల వద్దకే పాలన తీసుకొస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నిటి కూడా నెరవేరుస్తూ వస్తుంది. ప్రధానంగా ఇప్పుడు సంబంధించి కూడా ప్రజావాణి కార్యక్రమం ఒకవైపు కావచ్చు, ఇప్పుడు గాంధీ భవన్ వేదిక కూడా ఒక ప్రజావాణి పేరుతో కూడా ప్రజల సమస్యలు, దాంతో పాటుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలకు ఉన్న సమస్యలతో పరిష్కరించేందుకు ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకున్నారు. దాంట్లో భాగంగానే మంత్రులతో ముఖాముఖి అనే ఈ కార్యక్రమానికి సంబంధించి కూడా మొదటి రోజు సంబంధించి ఏదైతే వైద్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ మొదటి రోజు ప్రజా సమస్యలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలతో ముఖాముఖిగా భేటీ అయ్యారు. వాళ్ళతో సంబంధించిన సమస్యలు అక్కడ సంబంధించి కూడా వాళ్ళ ఫిర్యాదులను తీసుకోవడం జరిగింది. ఇక కొన్ని సమస్యలకు సంబంధించి కూడా అప్పటికప్పుడే పరిష్కరించిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. మరోవైపు రెండో రోజుకు సంబంధించి కూడా ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించి కూడా ఆయన పాల్గొన్నాడు. మూడో రోజుకు సంబంధించి కూడా మా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంబంధించి కూడా ఆయన మొన్న సంబంధించి కూడా ప్రజావాణి మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం పాల్గొన్నారు. ఇప్పుడు ఈరోజు ఉదయం 9 గంటల నుంచి కూడా బీసీ అలాగే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ సంబంధించి కూడా ఉదయం 9 గంటల నుంచి కూడా గాంధీ భవన్లో ముఖాముఖిగా పాల్గొంటున్నారు. దీనికి రాష్ట్ర నలుమూలలకు సంబంధించి కూడా ప్రజలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు పాల్గొంటున్నారు. ప్రధానంగా వాళ్ళకున్న సమస్యలు కావచ్చు, గత ప్రభుత్వం సంబంధించి కూడా ఏ ఆఫీస్లో చుట్టూ తిరిగినా కూడా పనులు కానేని నేపథ్యం ఉంది. అట్లాంటి సమస్యలన్నిటి కూడా ఇప్పుడు మంత్రులతో ముఖాముఖిగా వాళ్ళతో మాట్లాడడం కావచ్చు, వాళ్ళతో చర్చలు జరపడం కావచ్చు, వాళ్ళకి సంబంధించిన వినతి పత్రాన్ని కూడా స్వయంగా సమర్పిస్తున్న నేపథ్యం ఉంది. అప్పటికప్పుడే కొన్ని సమస్యలకు సంబంధించి పోలీస్ స్టేషన్ సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, కొన్ని రెవెన్యూ సంబంధించిన సమస్యలు కావచ్చు, ఇతర హాస్పిటాలిటీ సంబంధించిన సమస్యలు కావచ్చు, పెన్షన్లకు సంబంధించిన సమస్యలు కావచ్చు, రేషన్ కార్డులు సంబంధించిన సమస్యలు, వీటన్నిటికి సంబంధించి కూడా తక్షణమే పరిష్కారమయ్యే సమస్యలకు సంబంధించి కూడా మంత్రులు అప్పటికప్పుడే పరిష్కారాలు చేస్తున్నారు. మొన్నకు సంబంధించి కూడా ఏదైతే దామోదర్ రాజనరసింహకు సంబంధించి కూడా 38 సమస్యలు అప్పటికప్పుడే పరిష్కరించిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. మొన్న ఏదైతే తుమ్మల నాగేశ్వరరావుకు సంబంధించి కూడా ఆయన 20కి పైగా సమస్యలకు సంబంధించి కూడా అప్పటికప్పుడే పరిష్కరించిన నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పుడు మంత్రి పొన్నం ప్రభాకర్ సంబంధించి కూడా ఆయన ఉదయం 9 గంటల నుంచి కూడా ముఖాముఖిగా భేటీ అవుతున్నారు. వాళ్ళకి సంబంధించిన సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. కొన్ని సమస్యలకు సంబంధించి కూడా ఇప్పటికే అప్పటికప్పుడే పరిష్కరించిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. మొత్తంగా ఈ ప్రజాపాలన సంబంధించి కూడా క్షేత్రస్థాయిలో ఇక్కడ అంటే బూత్ లెవెల్ నుంచి కూడా గ్రామీణ స్థాయి నుంచి కూడా రాష్ట్ర స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళకున్న సమస్యలు కావచ్చు, ఇతర ప్రజలకున్న సమస్యలకు సంబంధించి అక్కడ ప్రజావాణి కొనసాగుతున్నది. అక్కడ చాలా వరకు ఏదైతే క్యూ లైన్లో ఉంటుంది కాబట్టి ఇప్పుడు సంబంధించి కూడా గాంధీ భవన్లో ప్రతి బుధవారం అలాగే శనివారం సంబంధించి కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మొన్న మహేష్ కుమార్ గౌడ్కి సంబంధించి కూడా ఆయన ఇతర కార్యక్రమాల్లో బిజీ ఉండడం వల్ల కూడా మొన్న జరగాల్సిన కార్యక్రమానికి సంబంధించి కూడా ఇప్పుడు ఈరోజు వాయిదా వేసిన నేపథ్యం కావచ్చు. ఈరోజు పొన్నం ప్రభాకర్ సంబంధించి ఈరోజు ఉదయం 9 గంటల నుంచి కొనసాగుతున్న నేపథ్యం. దీనికి సంబంధించి కూడా పూర్తిగా రాష్ట్ర నలుమూల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కార్యకర్తలు కావచ్చు, ప్రజలకు వాళ్ళకున్న సమస్యలను మంత్రితో వివరించేందుకు, మంత్రికి ఫిర్యాదు చేసేందుకు, వాళ్ళకు వినతి పత్రాలు సమర్పించేందుకు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. మొన్న జరిగిన 3 రోజులకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందిన నేపథ్యం దాన్ని డీకోడ్ చేస్తున్నారు. అంటే వచ్చిన వినతి పత్రాలకు సంబంధించి ఏ డిపార్ట్మెంట్, వ్యవసాయ శాఖ అయితే రెవెన్యూ శాఖ, ఇతర శాఖలకు సంబంధించి ఏ శాఖలకు ఆ డిపార్ట్మెంట్కు చేరవేయాలని పైన కూడా డీకోడ్ చేస్తున్నారు. వాళ్ళకి సంబంధించిన డిపార్ట్మెంట్కి తక్షణమే దీన్ని పరిష్కరించాలని కూడా ఆదేశాలు జారీ చేస్తున్న నేపథ్యం ఉన్నది. కాబట్టి ఇక ప్రజలంతా కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున గాంధీ భవన్కి సంబంధించి మంత్రులతో సంబంధించి కూడా వాళ్ళ వినతి పత్రాలు సమర్పించేందుకు వస్తున్న నేపథ్యం ఉంది. ఉదయం నుంచి కూడా ఏదైతే ఇందిరాభవన్లో కొనసాగుతున్న ఈ ముఖాముఖి కార్యక్రమానికి సంబంధించి కూడా జనాలు తరలి వస్తున్న నేపథ్యం. ఒకవైపు పండుగ సంబంధించి కూడా సందర్భం కావచ్చు, మరోవైపు ఈ సమస్యలు తెలిపేందుకు కూడా పండుగ సందర్భాన్ని కూడా వదిలేసుకొని వాళ్ళు గాంధీ భవన్ వద్దకు వస్తున్న సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ప్రధానంగా పొన్నం ప్రభాకర్కి సంబంధించి కూడా ఆయన నిన్న క్లారిటీగా ఏదైతే ప్రజా సమస్యలకు రేపు అందుబాటులో ఉంటాను, రేపు ఉదయం 9 గంటల నుంచి కూడా 2 గంటల వరకు అందుబాటులో ఉంటానని ముందస్తుగా చెప్పిన నేపథ్యం కావచ్చు. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ప్రత్యేకంగా డీసీసీ అధ్యక్షులకు కూడా లేఖ రాశారు. ఇక తమ నియోజకవర్గానికి సంబంధించి కావచ్చు, తమ జిల్లాకి సంబంధించిన ఏవైనా సమస్యలు ఉన్నా, తమ ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన
తమ ఏదైతే అక్కడ సమస్యలు ఏర్పడినా పార్టీలో ఏదైనా ఇతర సమస్యలు ఉన్నా కూడా తమ దృష్టికి తీసుకురావాలని కూడా వాళ్ళకు లేఖలు రాశారు. దాంతో పాటుగా అనుబంధ సంఘాలు మహిళా కాంగ్రెస్ కావచ్చు, యూత్ కాంగ్రెస్ కావచ్చు, ఎన్ఎస్యుఐ కాంగ్రెస్ కావచ్చు, వీళ్ళంతా కూడా తమ సమస్యలు నా దృష్టికి తీసుకురావాలని కూడా వాళ్ళకు లేఖలు రాశారు. దానికి సంబంధించి కూడా ఈరోజు డీసీసీ అధ్యక్షులకు సంబంధించి కూడా గాంధీ భవన్కి వస్తున్నారు. వాళ్ళ జిల్లా సమస్యలకు సంబంధించి జిల్లాలో ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి, తమ దృష్టికి వచ్చిన సమస్యలు ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి, వాటి పరిష్కారాలకు సంబంధించి కూడా ఏ విధంగా పరిష్కార మార్గాలకు సంబంధించి కూడా మంత్రితో వాళ్ళు ముఖాముఖిగా భేటీ అయి చర్చిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. మరోవైపు ఇక్కడ పెన్షన్లు కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, ఇతర సమస్యలతో పెద్ద ఎత్తున తరలివస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. మనతో పాటు కొంతమంది ఇప్పటికే మంత్రితో కలిసేందుకు వాళ్ళు వెళ్తున్న నేపథ్యం మనతో పాటు కొంతమంది ఉన్నారు. ఇక్కడ మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ సమస్యను మంత్రి మీ సమస్య? కుత్బుల్లాపూర్. నా పేరు దత్తి కృష్ణనాయుడు అండి. నేను మన కొప్పల వెల్లమ సంఘానికి నేను అధ్యక్షులుగా కొనసాగుతున్నానండి. మరి ఇప్పుడు మాది ప్రధానమైన సమస్య కొప్పల వెల్లమ కులాన్ని 2014 ఆగస్టు 14వ తేదీన మరి దుర్మార్గపు అయినటువంటి ఆ బీఆర్ఎస్ అంటే గతంలో టీఆర్ఎస్ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు ఈ కులాలని 26 కులాలను తొలగించడం జరిగిందండి. మరి ఈ 26 కులాలు తొలగించినప్పటి నుంచి మా పిల్లలు ఇటు విద్యాపరంగా అటు ఉద్యోగపరంగా ఎంతో నష్టపోతున్నారు. మేము అందరం బిలో ప్రావర్టీ లైన్లో ఉన్నవాళ్ళే ఎక్కువ మంది ఉన్నారండి. ఈ హైదరాబాద్లో వీళ్ళు వివిధ కంపెనీల్లో హెల్పర్లుగా మరియు కొన్ని కంపెనీల్లో ఆపరేటర్స్గా, తాపీ మేస్త్రులుగా, సినిమా ఇండస్ట్రీస్లో లైట్ మెన్లుగా రకరకాల చిన్న ఉద్యోగాలు చేసుకొని వాళ్ళ పిల్లల్ని ఏదో ఉన్నత చదువులు చదివించుకోవాలనే ఆశతో ఉన్నారండి. మరి గతంలో బీసీలో గత ముఖ్యమంత్రి కాంగ్రెస్లో ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎంతో పెద్ద మనసుతో ఫీజు రియంబర్స్మెంట్ అని మరి ఈ వెనుకబడిన కులాలకి అనేక సౌకర్యాలని కల్పించారండి. మరి అదే ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మాకు ఎంతో ఆశలు కలిగాయండి. మేము తప్పనిసరిగా ఈ రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ఎల్లప్పుడూ అండదండలు ఇస్తూ ఉంటామండి. అదే నేపథ్యంలో ఇప్పుడు మేము ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే మరి ఆ బీఆర్ఎస్ గవర్నమెంటు మరి 26 కులాలని తొలగించినప్పటి నుంచి అబద్ధాలు చెబుతూనే ఉందండి. ఈ కార్పొరేషన్ ఎలక్షన్లు కానివ్వండి, మీ కులాలను మేము పరిశీలిస్తాం, చేరుస్తాం, ఈ ఎమ్మెల్యే ఎలక్షన్స్ కానివ్వండి, ఇలాగ మమ్మల్ని మభ్య పెడుతూనే ఉన్నారు. ఆయన సుపుత్రుడు కేటీఆర్ గారు ప్రతి సమావేశంలో ఆయన, ఎందుకంటే మన ఐటీ శాఖ మంత్రి, ఆయన అంతా సిటీతో కదా, ఆయన హైటెక్స్ అంతా, ఆయన హైటెక్ కదా, ఆయన ఫారిన్లో ఎక్కడెక్కడో చదివి వచ్చారు కదా, మరి ఆయన ఈ సిటీని ఎక్కడికో తీసుకెళ్తారు కదా. ఆయన ప్రతిసారి మీ పిల్లల గురించి మీరేమీ ఆలోచన చెందన అవసరం లేదు, నాన్నగారు పేదల పక్షపాతి, మిమ్మల్ని తప్పనిసరిగా మీ కులాలని చేరుస్తారు అని ప్రతిసారి అబద్ధం చెప్పడం. ఎన్నికలు అవడం, గెలవడం, గెలిచిన తర్వాత తట్టబుట్ట సర్దుకోవడం. అసలు ఇప్పుడు మంత్రితో పొన్నం ప్రభాకర్ పొన్నం ప్రభాకర్ గారు గౌరవ శ్రీ మంత్రివర్యులు, వెనుకబడిన తరగతుల మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు సానుకూలంగా స్పందించి మీ యొక్క సమస్యని మేము తప్పనిసరిగా పరిగణలోకి తీసుకుంటాం, మేము మీ సమస్య మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది, కాబట్టి మేము దీన్ని తప్పనిసరిగా మేము నెరవేరుస్తాం, దీని గురించి మీరు ఎటువంటి ఆందోళన చెందొద్దని చెప్పారు. అందుకు మేము ఎన్నో కృతజ్ఞతలు, ధన్యవాదాలు. గత ప్రభుత్వం సంబంధించి మీరు కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, ఇతర మంత్రులను కలిసిరా ఈ అంశంపై కలిసారా? ఈ అంశంపై ఎన్నోసార్లు మంత్రుల్ని కలవడం జరిగింది. డైరెక్ట్గా కేటీఆర్ గారినే కలవడం జరిగింది, మన హరీష్ రావు గారిని కలవడం జరిగింది. వీళ్ళందరినీ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలను అయితే ఎన్నిసార్లు కలిసామో మాకే తెలియదు. స్థానికంగా ఉన్నటువంటి వివిధ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని అందరూ కూడా మేము చేస్తామని చెప్పడమే కానీ ఎవరు
చేయలేదు, ఎవరూ మాకు న్యాయం గత ప్రభుత్వంలో జరగలేదు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఎప్పుడైతే మేనిఫెస్టోలో పెట్టారో మాకు జరుగుతుందనే ఆశ ఉంది. మా పిల్లలు అందరూ ఎదురు చూస్తున్నారు. మేము మళ్ళీ గత వైభవాలని చూస్తామని మరి ఈ యొక్క మనస్పూర్వకంగా అటు ముఖ్యమంత్రి వర్యులకు కూడా మేము విన్నవించుకుంటున్నాం. మీ యొక్క మీడియా ద్వారా మా సమస్యని వీలైనంత తొందరలో పరిష్కరించి మా పిల్లల భవిష్యత్తు, మా యొక్క పిల్లల తల్లిదండ్రుల యొక్క భవిష్యత్తుని కాపాడాలని కోరుకుంటున్నాం. జై కొప్పుల వెలమ, జై జై కొప్పుల వెలమ, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. రైట్. ప్రధానంగా ఏదైతే బీసీ కులాల నుంచి కూడా కొప్పుల వెలుమ కులాన్ని తొలగించారు, దాన్ని గత ప్రభుత్వంలో కూడా పదే మంత్రులు కావచ్చు, మంత్రి కేటీఆర్కి విన్నవించినా కూడా వాళ్ళు పట్టించుకోని పరిస్థితి ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ప్రత్యేకంగా వాళ్ళు మేనిఫెస్టోలో దీనికి సంబంధించి ఈ కులాన్ని బీసీలు జాబితాలో చేరుస్తామని మేనిఫెస్టోలో పెట్టారు. కాబట్టి ఇప్పుడు మంత్రి పొన్నం ప్రభాకర్కి సంబంధించి కూడా అదే అంశాన్ని వివరించాం. ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. దీనిపైన త్వరలోనే ఈ సమస్యను పరిష్కరిస్తామని కూడా హామీ ఇచ్చినట్టుగా కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా ఈ ప్రజా సంబంధించిన ఈ కార్యక్రమాన్ని కావచ్చు, ఈ ముఖాముఖికి సంబంధించిన కార్యక్రమం పట్ల కూడా ఒకవైపు ప్రజలు కావచ్చు, మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కూడా హర్షాతిరేకలు వ్యక్తమవుతున్న నేపథ్యం కావచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వం సంబంధించి ఈ 10 ఏళ్లకు సంబంధించిన కాంగ్రెస్ హయాంలో ఇట్లాంటి అంశాలకు సంబంధించి కూడా మంత్రులతో కలిసే ప్రసక్తి లేదు. కలిసినా కూడా ఇట్లాంటి ఈ సందర్భం కావచ్చు, ఎందుకంటే వాళ్ళతో కూర్చొని ఒక 10 నిమిషాలు మాట్లాడేందుకు కూడా సమయం ఇవ్వడం లేదని కూడా వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యం ఉంది. చాలా వరకు కూడా గత ప్రభుత్వానికి సంబంధించి కూడా వాళ్ళు ఇట్లాంటి ఏదైతే వినతి పత్రాలకు సంబంధించి కూడా చాలా వరకు అందజేశాం, కానీ అది ఎన్నికల వరకే పరిమితమైంది. ఎన్నికలు వచ్చే లోపు అట్లాంటి సమస్యలను టేకప్ చేస్తారు, దాని పరిష్కార మార్గాలు గత ప్రభుత్వం చూపించలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట కట్టుబడుతూ ఉంది. ఇప్పటికే చాలా వరకు సంబంధించిన సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. ఏదైతే ముఖాముఖి కార్యక్రమం కూడా చాలా వరకు ప్రజల సమస్యలు పరిష్కారం అవుతున్నాయి కావచ్చు, మా సమస్య కూడా పరిష్కారం అవుతుందని కూడా వాళ్ళు ధీమాతో ఉన్న నేపథ్యం అయితే ఉంది. ఇక ఈ సంబంధించిన ఈ కార్యక్రమానికి సంబంధించి కూడా ఒక పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కి సంబంధించి కూడా వాళ్ళు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వం సంబంధించి ఇట్లాంటి కార్యక్రమాన్ని తీసుకురాలేదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా పిసిసి అధ్యక్షుడిగా హరీష్, ప్రధానంగా చూసుకుంటే గత ప్రభుత్వంలో ఎక్కడా కూడా ముఖ్యమంత్రిని మంత్రులు ఎమ్మెల్యేలు కలవాలంటే చాలా కష్టం, కానీ ఇప్పుడు మంత్రులే ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు వారానికి 2 సార్లు. సో ఇది చాలా వరకు కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా ఎంతవరకు నిర్వహించినటువంటి ఏదైతే ఇందిరావాణి లేకపోతే ముఖాముఖి కార్యక్రమాలకు సంబంధించి ఎన్ని సమస్యల పరిష్కారమై ఇలాంటి నివేదిక ఏమైనా వెల్లడించే అవకాశాలు కనిపిస్తుందో కాంగ్రెస్ పార్టీ నుంచి? ఇప్పుడు ఇందిరాభవన్ వేదిక కొనసాగుతున్న ఈ ముఖాముఖి సంబంధించిన ఈ 4 రోజులకు సంబంధించి మొదటి రోజుకు సంబంధించిన మంత్రులు దామోదర్ రాజనరసింహ కావచ్చు, తర్వాత సంబంధించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి, తర్వాత సంబంధించి కూడా తుమ్మల నాగేశ్వరరావు సంబంధించిన మంత్రి, ఇప్పుడు పొన్నం ప్రభాకర్ సంబంధించి కూడా 4వ రోజు ముఖాముఖి కొనసాగుతున్న నేపథ్యం ఉంది. మొదటి రోజు 38కి పైగా కూడా అప్పటికప్పుడే పరిష్కారాలై దానికి సంబంధించిన ఆ రోజు సంబంధించి కూడా 200 అప్లికేషన్స్ వచ్చినాయి. రెండవ రోజుకు సంబంధించి కూడా అప్పటికప్పుడే 25కు పైగా పరిష్కారాలు చేస్తారు. దానికి సంబంధించి ఆ రోజు 160కి పైగా కూడా అప్లికేషన్లు వచ్చాయి. ఇక మూడో రోజుకు సంబంధించి కూడా మొన్న 100 లోపు అప్లికేషన్లు వచ్చాయి. అప్పటికప్పుడే 20కి పైగా కూడా ఈ సమస్యలు పరిష్కరించారు. ఇక మిగతా సంబంధించి కూడా రెవెన్యూ సంబంధించిన ఆ సమస్యలను డీకోడ్ చేశారు. ఇక రెవెన్యూ సంబంధించిన రెవెన్యూ డిపార్ట్మెంట్కు అక్కడ డీకోడ్ చేశారు. ఇవి ఏదైతే సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు, ఇతర అంశాలు ఆరోగ్యశ్రీ సంబంధించి కూడా సమస్యలు కావచ్చు, కొత్త రేషన్ కార్డుకు సంబంధించి కూడా కొంతమంది అప్లికేషన్ చేసుకున్నారు. కాబట్టి ఆ ప్రాసెస్కి సంబంధించి కూడా ఈ డిజిటల్ కార్డు ప్రభుత్వానికి సిద్ధపడుతుంది. కాబట్టి ఆ కొత్త రేషన్ కార్డుకు సంబంధించి కూడా శాశ్వతంగా పరిష్కారం అయితే. మరోవైపు సీఎంఆర్ఎఫ్కి సంబంధించి కూడా ఇప్పుడు మొన్నటి వరకు ఈ 3 రోజులకు సంబంధించిన మంత్రులతో ఏవైతే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇప్పటికే జిల్లాలకు సంబంధించి కూడా ఆ సీఎం ఆ ఫండ్ చెక్స్ సంబంధించి కూడా వాళ్ళకు అందజేస్తున్నారు. మరోవైపు ఇతరకు సంబంధించిన రెవెన్యూకి సంబంధించిన సమస్యలు చాలా వరకు ఉన్నాయి. ఎందుకంటే గత ప్రభుత్వం సంబంధించిన ధరణి పోర్టల్ వల్ల కూడా రైతులు కావచ్చు, ఇతర సంబంధించిన పోర్టల్ ద్వారా కూడా చాలా వరకు రైతులకు నష్టం వాటిల్లింది. ఒకవైపు ఇతరుల పేరు మీద కూడా భూమి సంబంధించి కూడా వాళ్ళ పట్టాలు ఇతర పేరు మీద ఎక్కడం జరిగింది. వాటన్నిటికీ పరిష్కారం కూడా రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరిగినా కాలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి కూడా ధరణి పోర్టల్ను రద్దు చేస్తుంది, తర్వాత భూమాత అనే పోర్టల్ను తీసుకురాబోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ధరణి సంబంధించి కూడా కమిటీ వేసింది. కాబట్టి ఈ అంశం పైన కూడా త్వరలో దీనిపైన కూడా ఈ సమస్య కూడా పరిష్కారం
పరిష్కారం అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దాంతో పాటుగా ఇక మొత్తంగా వాళ్ళకి సంబంధించిన సమస్యలతో పాటుగా ఇక నిరుద్యోగులకు సంబంధించి ఇక ఇప్పటికే అక్కడ స్కిల్ డెవలప్మెంట్ సంబంధించిన ప్రత్యేక యూనివర్సిటీ పెట్టింది. ఇక నైపుణ్యాన్ని పెంపొందించేందుకు కూడా ఇక నిరుద్యోగులకు సంబంధించి కావచ్చు, విద్యార్థులకు సంబంధించి కూడా స్కిల్స్ని డెవలప్మెంట్ కోసం ప్రత్యేక యూనివర్సిటీని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ ఏర్పాటు చేసిన నేపథ్యం ఉన్నది. ఇప్పుడు కూడా చాలా వరకు నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగాల కోసం ఇక్కడికి వస్తే వాళ్ళకు తక్షణమే ఇతర సాఫ్ట్వేర్ కంపెనీ కావచ్చు, ఇతర సంబంధించిన ప్రైవేటు సంస్థలతో మాట్లాడి అప్పటికప్పుడే ఉద్యోగాలు ఇచ్చే మంత్రులు కూడా అప్పటికప్పుడే ఉద్యోగాలు ఇప్పిస్తున్న సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. మొన్న సంబంధించి కూడా ఏదైతే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంబంధించి కూడా స్వయంగా ఆయన ఉద్యోగాలకు సంబంధించి కూడా చాలా వరకు ఇక నిరుద్యోగులు వచ్చారు. వాళ్ళకి సంబంధించి కూడా అప్పటికప్పుడే ఏదైతే ప్రైవేటు సంస్థల సంబంధించి కూడా వాళ్ళకు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు సంబంధించి కూడా వాళ్ళకు అపాయింట్మెంట్ లెటర్ కూడా ఇప్పించడం జరిగింది. కాబట్టి మొత్తంగా అన్ని శాఖలకు సంబంధించిన సమస్యలను టేకప్ చేస్తున్నారు, దాన్ని డీకోడ్ చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా త్వరలో పరిష్కారం అయ్యేందుకు కూడా మంత్రి దానికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు. ఇప్పుడు ఏదైతే ఈ రోజు పొన్నం ప్రభాకర్ ఈరోజు ముఖాముఖి ఉన్నది, మళ్ళీ ఆయన వచ్చే వరకు కూడా ఆయన తీసుకున్న సమస్యలన్నిటి చాలా అన్ని సమస్యలు పరిష్కారం కావాలని కూడా ఇప్పుడు అధికారులు కావచ్చు ఆయన ఏదైతే ఇంకోటి ప్రజల నుంచి చాలా వరకు ప్రజల నుంచి స్పందన చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని ఆదరించారు, ప్రజాప్రభుత్వంగా ఎప్పుడైతే చెప్పిందో ప్రజలకు అనుకూలంగా ఉంటూ ప్రజల్లో ఉండే ప్రయత్నం చేస్తుంది. సో ఇక్కడ ఇంకొకటి అంటే వరుసగా చూసుకుంటే కార్యకర్తల నుంచి కానీ లేకపోతే ప్రజల నుంచి ఎవరి నుంచి ఎక్కువగా వినతులు వస్తున్నాయి. కార్యకర్తల ముఖ్య ఉద్దేశం ఎందుకంటే సమన్వయం చాలా అవసరం. కార్యకర్తలు చాలా కీలక భూమిక పోషించారు ప్రభుత్వం అధికారంలోకి రావడానికి. సో ఇంకా ఇక్కడ పార్టీకి సంబంధించి ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వారి సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి, ప్రజా సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. ఎందుకంటే గతంలో ఎక్కడ కూడా సమస్యలకు ఒక వేదిక ఉన్నటువంటి పరిస్థితి లేదు, కానీ ఇక్కడ ఒక వేదిక ప్రత్యేకంగా ఇచ్చారు. గతంలో వేదికలు లేకపోవడంతో గవర్నర్ తమిళిసై లాంటి వారు ఒక ప్రజా దర్బారని అక్కడ ప్రజాభవన్లో నిర్వహించినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం ప్రగతి భవన్కి సంబంధించి. రైట్. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు సంబంధించవచ్చు, ఎందుకంటే 10 ఏళ్ల కాలం సంబంధించి కూడా వాళ్ళు క్షేత్రస్థాయిలో ఉన్నారు. పార్టీ అధికారంలోకి ఉన్న పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రత్యేక కృషి చేశారు, పార్టీకి సేవ చేసిన నేపథ్యం ఉంది. చాలా వరకు 10 ఏళ్ల కాలానికి సంబంధించి కూడా గత ప్రభుత్వ వైఫల్యాలపైన ప్రశ్నిస్తే వాళ్ళకి సంబంధించిన అక్రమ కేసులు పెట్టారు. వాళ్ళకి సంబంధించి కూడా చాలా వరకు గత ప్రభుత్వం ఇబ్బందుల పాలు గురి చేసిన నేపథ్యం ఉన్నది. కాబట్టి ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి కార్యకర్తలను గుర్తించాలి. క్షేత్రస్థాయిలో కార్యకర్తలే తమ సంబంధించి కూడా పునాది రాళ్లుగా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, ఇక మిగతా నేతలకు సంబంధించి వాళ్ళు కార్యకర్త బాగుండాలి. కార్యకర్తకు సంబంధించి కూడా మనము అధికారంలోకి వచ్చాము కాబట్టి వాళ్ళకి సంబంధించిన ఇబ్బందులన్నిటిని కూడా పరిష్కారం చేయాలని కూడా ఆ దిశగా అడుగులు వేసిన నేపథ్యం కావచ్చు. అందులో నుంచే మహేష్ కుమార్ గౌడ్ సంబంధించి ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం తీసుకొచ్చారు. ఇప్పుడు సంబంధించిన ప్రజలతో పాటుగా కార్యకర్తలు ఏవైతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వాళ్ళకి సంబంధించి 10 ఏళ్లలో అక్రమ కేసులతో ఇబ్బందులు పడ్డారు, వాళ్ళకి సంబంధించిన అక్రమ కేసులకు సంబంధించి కూడా చాలా వరకు ఫిర్యాదులు వస్తున్నాయి. గత ప్రభుత్వం తమ పైన ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తేసేందుకు సంబంధించి కూడా వాళ్ళను ఇప్పటికే మంత్రులతో ఫిర్యాదు చేసుకున్న నేపథ్యం ఉంది. మరోవైపు స్థానికంగా ఉండే సమస్యల పైన కూడా వాళ్ళు ఏదైతే ఫిర్యాదు చేస్తున్న నేపథ్యం గత ప్రభుత్వం సంబంధించి కూడా అక్కడ క్షేత్రస్థాయిలో ఎంతవరకు భూమి కబ్జాలు కావచ్చు, క్షేత్రస్థాయిలకు సంబంధించి కూడా చెరువుల కబ్జాలు కావచ్చు, అక్కడ సంబంధించి కూడా 10 ఏళ్ల కాలంలో అక్కడ ఎట్లాంటి ఇబ్బందులకు గురి చేశారు, ఎట్లాంటి అక్రమాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు అక్కడ సంబంధించిన స్థానిక లీడర్లు కావచ్చు, స్థానికులు ఏ విధంగా అప్పుడు సంబంధించి ఇబ్బందులకు గురి చేశారు అవన్నీ కూడా ఫిర్యాదు చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా ఇప్పటికే క్షేత్రస్థాయిలో కూడా అక్కడ పర్యవేక్షిస్తున్న నేపథ్యం అధికారులకు సంబంధించి కూడా బృందం ప్రతి అంశాన్ని సుగుణంగా పరిశీలిస్తున్నారు. గత ప్రభుత్వం సంబంధించి కూడా అక్కడ ఏదైతే భూమి రెవెన్యూ సంబంధించిన సమస్యలు కావచ్చు, రెవెన్యూకి సంబంధించి కూడా ఏమైనా కబ్జాలకు గురైన దానిపైన కూడా ఇప్పటికే పర్యవేక్షిస్తున్న నేపథ్యం అయితే ఉంది. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కార్యకర్తలకు పెద్దపీట వేయబోతున్నట్టుగా కూడా కాంగ్రెస్ పార్టీ పదే చెప్తుంది. కాబట్టి ఇప్పుడు సంబంధించిన సమస్యలు పరిష్కరిస్తున్నారు. తర్వాత సంబంధించి కూడా స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి కార్యకర్తలకే ఇప్పుడు వాళ్ళకి సంబంధించి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళను గెలిపించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కాబట్టి ఇప్పుడు క్షేత్రస్థాయిలో అందరూ కూడా ఈ పనిచేస్తూ వస్తున్న నేపథ్యం అయితే ఉంది. కాబట్టి కార్యకర్తలను గుర్తించాలి. కార్యకర్తలకు సంబంధించి కూడా వాళ్ళు 10 ఏళ్ళు కష్టపడ్డారు కాబట్టి వాళ్ళకి సంబంధించిన సమస్యలను ముందుగా పరిష్కరించాలనే ఉద్దేశంతో ఈ ముఖాముఖి కార్యక్రమానికి సంబంధించి కూడా ఈ ప్రత్యేకంగా రూపొందించడం జరిగింది. వాటితో పాటుగా ప్రజలకు సంబంధించిన సమస్యలు వాళ్ళకి సంబంధించిన వినతి పత్రాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. వాటికి కూడా పరిష్కరిస్తున్న మార్గాలు కనిపిస్తాయి. ఇప్పటికు చాలా వరకు కూడా ఈ 4 రోజులకు సంబంధించి అంటే ఈ రోజుతో 3 రోజులకు సంబంధించిన ఫిర్యాదుల్లో కూడా చాలా వరకు ఇప్పటికే పరిష్కారం అయ్యాయి.
రాజశేఖర్. రైట్ థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్ హరీష్. మొత్తానికి గాంధీ భవన్లో మంత్రులతో ముఖాముఖి ఇందిరావాణి కార్యక్రమం కొనసాగుతుంది. ఈరోజు మంత్రి పొన్నం అక్కడ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆయన సారథ్యంలో జరుగుతుంది. ఆయన వినతులు తీసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. దగ్గరికి వెళ్ళి ఆయన వారికి సంబంధించినటువంటి సమస్య ఏదైతుందో వినే ప్రయత్నం చేస్తున్నారు. తక్షణంగా తీర్చే సమస్య అయితే ఖచ్చితంగా అక్కడే ఉన్నటువంటి అధికారులతో సమన్వయం చేసుకుని ఆ శాఖలకు సంబంధించి మాట్లాడి సమస్యను పరిష్కరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో కూడా మొన్న వచ్చినటువంటి పొంగులేటి కానీ వీళ్ళు కూడా అదే స్థాయిలో అక్కడ సమస్యలు పరిష్కరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఏదైతే కార్యకర్తలకు దగ్గరగా ఉండాలి, ప్రజలకు దగ్గరగా ఉండాలి, వారి సమస్యలు పరిష్కరించే ఒక వేదిక కావాలని నిర్వహించినటువంటి వారానికి